అంబటి రాంబాబు అనేవాడు గుంటూరులో తిరగడు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేం గనక అనుకుంటే వైసీపీ కార్యాలయం అనేది ఇక్కడ ఉండదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిడతావా? మేం తిట్టలేమా? చంద్రబాబు నాయుడు గారి మీద వాగినటువంటి వాగుళ్ళకి ముసలి తలం అవటం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాయిలాలకి ఏ పొద్దున ఆకర్షిత అవటానికో అనవసరంగా ఊహించుకుంటా మాట్లాడేవని నాలే కొరుక్కొని నువ్వు క్షమాపణ చెబితే అంతవరకు ఆలోచిస్తావు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నంబర్ 1 అంబటి రాంబాబుని చొక్కా పట్టుకొని బయటకు లాక్కొస్తాం. అప్పుడు అంబటి రాంబాబు మీద చర్య తీసుకోలేనటువంటి ఏ పోలీసులు కూడా మా దగ్గరికి రాలేరు, మమ్మల్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయలేరు. రెండోది, నేను మగాన్ని, నేను పొడి చేస్తా, ఈడ్ చేస్తా అని చెప్పేసి డోర్ తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు కదా. నిన్నేదో పోలీసులు ఆపుతున్నట్టుగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసావు కదా. నువ్వు వాళ్ళందరూ చదివించుకొని నువ్వు నిజంగా ఏదో పొడిచేవాడు అయితే, ఏదో లాగేవాడు అయితే, చిల్లీ సెంటర్ కి నువ్వు పొడి చేసేదాన్ని నిరూపించుకోవాలని, నీ వీరత్వాన్ని నిరూపించుకోవాలని ఆ రాంబాబు గారికి సవాలు విసురుతా ఉన్నాను. రమ్మని